అంబేద్కరిస్ట్ అంటే ఏంటి? నా హిందూ ధర్మాన్ని తిట్టడమే అంబేద్కరిస్ట్ అయితే నేను అంబేద్కరిస్ట్ కాదు. అంబేద్కరిస్ట్ అంటే బుద్ధుడు బతికి ఉన్నప్పుడు తాను చేసిన బోధనలని భుజాన ఎత్తుకుని నడిచే ఇజాన్ని బుద్ధిజం అన్నారు. కారల్ మార్క్స్ రాసినటువంటి దాస్ క్యాపిటల్ని అనుసరిస్తూ సమసమాజాన్ని కోరుకునే వారిని కమ్యూనిస్టులు అన్నారు. ఆయన ఆలోచనని అమలు పరచాలని కోరుకునే వాళ్ళని మార్క్సిస్టులు అన్నారు. నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో పోరాటం చేసే వాళ్ళని నక్సలైట్ అన్నారు. అలాగే బాబాసాహెబ్ తదనంతరం ఆయన ఈ సమాజంలో ఏ మార్పు కోరుకున్నాడు, ఏ విలువలని ప్రతిపాదించాడు, దేనికోసం ఆయన జీవించాడో దానికోసం పనిచేసే ఇజాన్ని అంబేద్కరిజం అంటారు. సో ఇప్పుడు మీరు ఏమన్నారంటే అంబేద్కరిజము బుద్ధిజం గురించి చెప్పారు మీరు నాకు. కమ్యూనిజం వదిలేయండి, వాటి జోలి మనకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సాగే ఇజాన్ అని పవనిజం అని కూడా అంటున్నారు. ఒక్కొక్క ఇజాలు ఒక్కొక్కటి. ఇప్పుడు అమర ప్రసాద్ ఇజం అనుకోండి, కొద్దిసేపు నా ఇజంలో నేను మాట్లాడుతున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బుద్ధిజం అని చెప్పారు. బుద్ధిజం ఏది బోధిస్తుందో అంబేద్కర్ అదే చెప్పారు అని చెప్తున్నారు. మరి బుద్ధిజం ఏం చెప్పింది? శాకాహారం కావాలని చెప్పింది, నాన్ వెజ్ ముట్టదని చెప్పింది. కానీ మీ అంబేద్కరిస్టులు ఏం చేస్తున్నారు? మా మేము హిందువులము పరమ పవిత్రంగా తల్లిగా భావిస్తున్నాం ఆ గోమాతను. ఫెస్టివల్గా ఆర్ట్స్ కాలేజీలు యూనివర్సిటీ క్యాంపస్లు చేసుకుంటూ మా గోమాత ఎట్లా తింటున్నారు మీరు? అంటే మీరు బుద్ధిజానికి వ్యతిరేకం అన్నట్టే కదా. మీలాంటి బుద్ధిజం అంటే మీలాంటి అంబేద్కరిస్టులకు నేను పూర్తి వ్యతిరేకం. అయితే ఇక్కడ మీ అనేకంటే నేను ఇక్కడ హోస్ట్ జర్నలిస్ట్ మాత్రమే. ఓకే, నేను మిమ్మల్ని అంటే మా దృష్టిలో బైరి నరేష్ అంటే ఏంటంటే మా దృష్టిలో ఎలా ఉంది అంటే ఇప్పటికీ స్టిల్ ఓకే, బైరి నరేష్ అంటే మా దృష్టిలో ఒక హిందూ వ్యతిరేకి. ఓకే, హిందుత్వాన్ని కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి మేము మిమ్మల్ని కూడా ఆ కోవలోకే పెట్టుకున్నాము. ఇంటర్వ్యూ ఉందని మిమ్మల్ని ఆ కోవలకే తీసేస్తా కొద్దిసేపు. అంటే బైరి నరేష్ని హిందూ వ్యతిరేకి అని అనుకోవడం అంటే నాకు వేరే ఏదైనా మతం ఇచ్చినప్పుడు అనుకోవాలి కదా. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు క్రిస్టియన్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఇస్లాం. మీరంతా బుద్ధుడు కూడా దశావతారాల్లో భాగమేనా? బుద్ధుడు మీరు అనుకునే ధర్మంలో భాగమా, దానికి అవతలి వ్యక్తి? సార్, బుద్ధుడు దశావతారంలో భాగమా కాదా అనే విషయం పక్కన మీకు అవగాహన ఉందా? ఆ విషయం ఉంది, చెప్తా వినండి. అంటే నాకు అవగాహన ఉన్నది. ఆయన దశావతారాల్లో భాగమా కాదనే విషయం కొంచెం పక్కన పెడితే బుద్ధిజం పేరు చెప్పి నా సనాతన ధర్మాన్ని విమర్శించే ఎవరైనా అలాంటిదే అంబేద్కరిజం అంటే అలాంటి అంబేద్కరిజం నాకు అవసరం లేదు. ఓకే, సో మీరు అంబేద్కరిస్టు కాదు. నేను చెప్పింది ఓకే అనుకుంటే అది ఓకే. పోనీ మీరు ఏ రకమైన అంబేద్కరిస్టు? నేను అసలు అంబేద్కరిస్ట్ అంటే అంబేద్కరిజం అంటేనే ఒకటి, ఇంకా రెండో అంబేద్కరిజం ఉందా? ఉంటే చెప్పండి. అంటే మీరు ఆవిష్కరించే తీరు వేరే అన్నారు కదా. నా పూజించే గోవును తినేవాళ్ళు నాకు వ్యతిరేకులను, నాకు నచ్చరు అన్నారు ఒక భావన. నాకు ఎలాంటి అంబేద్కరిజం ఇష్టం అంటే నా ధర్మాన్ని ప్రేమించే అంబేద్కర్ అంటే నాకు ఇష్టం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు అనుకునే ధర్మాన్ని ప్రేమించలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు నా స్టేట్మెంట్స్ కంప్లీట్ కానివ్వండి. డెఫినెట్లీ అయిన తర్వాత మీరు 100 క్వశ్చన్స్ వేయండి, నేను మాట్లాడతా. ఓకే, నాకు కంప్లీట్ కానివ్వండి. ఇట్లా 2-3 సార్లు అయిందనుకోండి, నేను ఇంటర్వ్యూకి వాకౌట్ చేసేస్తా. ఓకే, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాను. నేను ఎంతసేపు అయినా కూర్చుంటా. మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా చేయాలని లేదు. బస్ అయితే మీరు ఏ భావాలు చెప్పాలనుకుంటున్నారో పత్రిక అనే 4th ఎస్టేట్ ద్వారా, మీడియా అనే 4th ఎస్టేట్ ద్వారా మీ భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా మేము అండగా నిలబడతాము. మీ భావాలని చెప్పడం ద్వారా సమాజం ప్రజలు స్వీకరిస్తారా వ్యతిరేకిస్తారా తర్వాత విషయం. కానీ మీరు ఇక్కడ మాకు గెస్ట్గా వచ్చారు. మీ నుంచి అడిగి తెలుసుకోవాల్సినవి ప్రజల తరపున అడుగుతాం తప్ప మా వ్యక్తిగతంగా కాదు. మీరు ఏ ప్రశ్నలను ఇవ్వండి. అయితే ఏ రకమైన అంబేద్కరిస్ట్ అనేది చెప్పండి. నాకు ఎలాంటి అంబేద్కరిజం అంటే ఇష్టం అంటే నా ధర్మాన్ని ప్రేమించే అంబేద్కరిజం అయితే నాకు ఇష్టం. నా విగ్రహాలను పగలగొట్టు అన్న అంబేద్కర్ నాకు ఇష్టం లేదు. అది నా విశ్వాసం. ఆ విశ్వాసాన్ని అవమానించిన అంబేద్కర్ నాకు అవసరం లేదు. ఈ దేశాన్ని ప్రేమించే అంబేద్కర్ నాకు ఇష్టం. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అన్న అంబేద్కర్ నాకు అవసరం లేదు. అలాంటి నా ధర్మాన్ని ప్రేమించే, నా దేశాన్ని ప్రేమించే అంబేద్కరిజాన్ని నేను ప్రేమిస్తాను. ఈ 2 అంబేద్కర్ చేయలేదు కాబట్టి అలాంటి అంబేద్కర్ నాకు అవసరం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అని ఏ సందర్భంలో అన్నారు? మీరు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? ఇప్పుడు మన ఇల్లు ఉందండి, నా ఇల్లు ఉంది, 2 అన్నదమ్ముల్లో ఉన్నాం. ఎవడో 3వ వ్యక్తి వచ్చాడు, మా కుటుంబం మీద దౌర్జన్యం చేస్తున్నాడు, మా ఇంట్లో కూర్చొని దౌర్జన్యం చేస్తున్నాడు. అప్పుడు మా 2 అన్నదమ్ములు ఏం చేయాలి? మేము
వాడిని వెళ్ళగొట్టిన తర్వాతనే కదా మనం మాట్లాడుకోవాల్సిందే. లేదు నా తమ్ముడు నా హక్కేందో ఇక్కడ డిసైడ్ చేసిన తర్వాత నేను వెళ్ళిపో అని చెప్పి అంటారా? ఆ తర్వాతనే మనం పోరాడదామంటారా? చెప్పండి. అలాంటి అంబేద్కర్ రోజు మాట్లాడిన మాట అవే. ఫస్ట్ ఏం చేయాలా, ఎవడైతే బ్రిటిష్ వాడు ఈ దేశానికి పట్టిన దరిద్రమో మనం బానిసలుగా చేసుకొని మన ఒక్క దళితులే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి కులం ఆ రోజు బానిసలే బ్రిటిష్ వాడి కింద. ఆ బానిసత్వం నుంచి మనం పోరాడుతున్నప్పుడు అందరూ ఏకం కావాలా. ఒక్కటి, అంబేద్కర్ దేశ స్వాతంత్రం కోసం పోరాడలే కానీ దళితులు పోరాడిర్రు. ఎంతోమంది దళితులు తమ కుటుంబాలను వదిలిపెట్టి ఆస్తులను వదిలిపెట్టి ఆ రోజు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడిర్రు. అంబేద్కర్ పోరాడలే కాబట్టి నేను అలాంటి అంబేద్కర్ నాకు వద్దు అని చెప్తాను. దళితులు అంటే ఎవరైనా సరే, పీడించబడినవాడు ఎవరైనా సరే, అది ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. ఈరోజు సమాజంలో దళితులు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క డెఫినేషన్ పెట్టుకున్నాడు. మీరేమిస్తున్నారు? పీడించబడిన వాడు అంటారు కాబట్టి నేను కూడా అదే అంటా. మీరు దళితులా? నేను దళితుని అంటే నేనైతే పీడించబడలే కానీ ఆ వర్గానికి సంబంధించినండి. అంటే మీ నాన్నగారు ఒక పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు, మీరు ధనవంతులు, 2వ 3వ తరం విద్యావంతులు, మీరు దళితులు ఎలా అవుతారు? నేను అని చెప్తాను కదా. ఇప్పుడు ఇక్కడ దళితులు అంటే ఒక్కొక్క వర్గం ఒక్కొక్క విధంగా డెఫినేషన్ చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ దళితులు అని చెప్పి ఒకరు అంటారు. ఒకడు ఏమంటాడు, పీడించబడ్డవాడే దళితుడు అని కూడా అంటాడు. సో ఈ దళితుడు అనే పదానికి ఎవరి డెఫినేషన్ ఎవరైనా తీసుకోండి. కానీ ఇంకోళ్ళు ఇప్పుడు అంబేద్కరిస్టులు ఏమంటారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళంతా దళితులే అంటారు. ముఖ్యంగా ఎస్సీ వాళ్ళని దళితులు అంటారు. ఆ కోవకొస్తేనే దళితుని కావచ్చు. అంటే మీరు రాష్ట్రీయ దళిత సేన అనే ఒక సంస్థను స్థాపించారు కాబట్టి దళిత సేన అన్నప్పుడు మీరు డెఫినేషన్ ఇచ్చుకొని వీళ్ళు దళిత సేనలోకి వస్తారు అనే ఒక అవగాహన మీకు ఉండాలని తెలుసా? నా దళిత సేన యొక్క అర్థం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా నేను నా ధర్మ పోరాటంలో ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి నా ధర్మ పోరాటం ఉన్నాను. దాదాపు 4 years బ్యాక్ నేను రాష్ట్రీయ దళిత సేన అనేది స్థాపించిన. ఈ 6 సంవత్సరాల్లో నేను తెలుసుకునేది ఏంటంటే, ఎవరైతే యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం ఎస్సీ అంటే దళితుడు, ఎస్టీ అంటే దళితుడు, సో రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కానీ వేరే మతాల్లోకి వెళ్ళిపోయి, క్రిస్టియన్ మతాల్లోకి వెళ్ళిపోయి, లేకుంటే ఇంకా వేరే మతాలకు వెళ్ళిపోయి, అర్థమవుతుందా, మేము అయినా ఇంకా సర్టిఫికేట్ మార్చుకోకుండా బీసీసీ అనేది తీసుకోకుండా వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి అక్రమంగా మా మత మార్పులు చేస్తుంటే మేము వాళ్ళని ప్రశ్నించడానికి పోతున్నప్పుడు ఎంతోమంది వాళ్ళకి విషయంలోనే కాదు, ఇంకా ఈ అంబేద్కరిస్టుల విషయంలో కూడా చాలామంది అట్రాసిటీకి గురవుతున్నారు. ఫేక్ అట్రాసిటీస్. ఈరోజు ఫైల్ అవుతున్న అట్రాసిటీ కేసుల్లో 95% కేసులు ఫేకే, అన్ని సెటిల్మెంట్వే. అంటే ఇతర మతాలు ఓకే ప్లీజ్ కంప్లీట్. సో ఇలావన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సరే ఇలాంటి వాళ్ళను ఎదుర్కోవాలంటే నేను నా దళిత అనేది ఉంది కదా, నేను ఒక ఎస్సీగా రాజ్యాంగం ప్రకారం దళిత అంటున్నారు, ఒక్కొక్కరు ఒక డెఫినేషన్ పెట్టుకుంటారు కదా, దాన్ని నేను కూడా ముందు పెట్టి పోరాడిన. దానికోసమే దళిత సేనాన్ని పెట్టిన తప్పించి నేను దళితుల కోసం సేవ చేస్తానో వాళ్ళ జీవితాలను బాగు చేస్తానో నేను రాలేదు. నేను ప్యూర్లీ హిందుత్వవాదిని. అప్పుడు ఇతర మతాలలో పీడనకు గురైన వారు మీ దృష్టిలో దళితులు గారా? మేబీ అయ్యి ఉండొచ్చు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ పీడనకు గురైన వాళ్ళు దళితులు, నా డెఫినేషన్ కాదు అది, సమాజం డెఫినేషన్ గురించి చెప్పాను. అంటే మీకంటూ ఒక డెఫినేషన్? నాకు అలాంటి డెఫినేషన్స్ ఏం లేవు నాకు. పోనీ మీరు ఇందాక రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను అన్నారు. మీ లెక్క ప్రకారంగా ఈ 4 సంవత్సరాల్లో మీ సంఘం ఏమేమి కార్యక్రమాలు చేసింది, ఏ మేరకు మార్పు తెచ్చుకొచ్చింది? మాది ఒకటే, మాకు లక్ష్యాలంటూ ఏం లేవు. మేము దళితుల కోసం ఏదో సమాజ సేవ చేస్తామని కాదు. మేము వచ్చింది ఎందుకంటే, ఈ ఆర్డిఎస్ వచ్చింది ఎందుకంటే, అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళని అడ్డుకోవడానికి మాత్రమే మా పని. అంటే ఇంతకు ముందున్న మీ సనాతన ధర్మానికి సంబంధించిన సంఘాలన్నీ ఫెయిల్ అయిపోయి మీరే కొత్తది పెట్టి ఉద్ధరిస్తున్నట్ట? అట్లే వాళ్ళందరూ చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క సంస్థ. అప్పుడు మీరు కొత్తగా అవసరం ఎందుకు వచ్చింది? చెప్పాను కదా, అట్రాసిటీ వాళ్ళ అనవసరంగా అట్రాసిటీ చేస్తున్నారని. మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వద్దని కోరుకుంటున్నారా? మీకు పాయింట్ అర్థం కాలేదు నీకు. ఓకే, నేను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు ధర్మ పోరాటంలో ఉన్నప్పుడు వీళ్ళు అనవసరంగా వీళ్ళు ఎస్సీలు కాకపోయినప్పటికీ అక్రమంగా అట్రాసిటీ కేసులు వాళ్ళ మీద వేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ముందు నేనున్నా, నా వెనుక వాళ్ళని నడవమని చెప్పిన.